మేనేజ్మెంట్ ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే వెరీ డెడికేటెడ్గా దానికి పక్కపొంటి వాళ్ళని నిద్రపోనీయకుండా అసలు మాకైతే జీటీఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలన్నప్పటి నుంచి దాదాపు 6 months నుంచి ఇంతమందిని గ్యాదర్ చేసి ఇన్ని గ్రూప్స్ అసలు అనిపించేది ఏంటంటే అసలు ఏదన్నా మనం ఒక చిన్న పని చేయాలంటేనే అసలు అవుతుందా కాదా అనేది పెద్ద సందేహం ఉంటుంది. ఈరోజు ఇంత పెద్ద కన్వెన్షన్ ఇంత ఆర్గనైజ్ చేయడం అంటే ఒకసారి ఫస్ట్ స్టెప్ ఆల్మోస్ట్ 3rd year అయినప్పటికీ మనం ఊహించిన దానికంటే ఒక 100 రెట్లు సక్సెస్ అయిందనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద కన్వెన్షన్ కండక్ట్ చేయాలి, ఎక్కడో ఎన్ఆర్ఐలో వండుకుంటూ ఒక 25 సంవత్సరాల నుంచి అక్కడ కష్టపడుకుంటూ ఇక్కడ ఒక మీడియా ఛానల్ నడుపుకుంటూ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో అనుబంధంగా అంటే తను వెళ్ళిపోయి దాదాపు ఒక 30 ఏళ్ళ కిందట అమెరికా పోయిన వాళ్ళు కానీ వేరే దేశాలకు పోయిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న వాళ్ళకి కనీసం ఫోన్ కాల్ కూడా ఎత్తుతారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ అట్లుండే. పోయిన తర్వాత కూడా ఇక్కడ మన తెలంగాణ పైన గడ్డ పైన అదే మమకారం ఉంచుకొని ఇంక ఇక్కడ ఏదో చేయాలి, మన ప్రజలకి మన తోట ఉన్న వాళ్ళకి అందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక మీడియా సంస్థను స్థాపించి దాని తర్వాత అది ఒక్కదాంతోనే సాటిస్ఫై అవ్వకుండా ఈ జీటీఐ కూడా ఒకటి పెట్టి ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతున్నందుకు మల్లారెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అదేవిధంగా విశ్వ అన్న కూడా మల్లన్నకి బాగా క్లోజు. ఇది చేసిన కొత్తలో అందరు కలిసి స్టార్ట్ చేసిండ్రు. ఇంకా అందరు కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కూడా కోరుకుంటున్నాం. తర్వాత మా ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన వాళ్ళందరికీ పదే నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా